గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా లూకా సువార్త 16వ అధ్యాయం 8వ వచనాన్ని ధ్యానించుకుందాం. అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెనని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఒక చక్కటి ఉపమానాన్ని చెప్తూ ఒక అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడి గురించి చెప్తున్నాడు. ఒక యజమానుడి దగ్గర ఒక మేనేజర్ ఉన్నాడట. అతడు అన్యాయస్తుడు. అతడు ఫ్రాడ్ చేస్తూ యజమానుడికి దొరికాడు. లెక్కల్లో తేడా ఉందని యజమానుడు దొరికాడు. యజమానుడు త్వరలోనే అతన్ని తీసేయబోతున్నాడని ఆ యొక్క మేనేజర్కి అర్థమైపోయింది. ఈ మేనేజర్కి అర్థమైపోయి మరి నన్ను బయటికి పంపేస్తే నేను ఎక్కడ మరి ఉండాలి, ఎవరి దగ్గర మరలా నేను తలదాచుకోవాలి, ఎలా నేను బ్రతకాలి అని చాలా ఆలోచన చేసి, ఆల్రెడీ నా యజమానుడి దగ్గర కొంతమంది అప్పు తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, నా యజమానుడికి ఇవ్వాల్సిన వారు ఉన్నారు కదా, వారికి నేను ఫేవర్ చేస్తాను అని చెప్పి ఒకరిని పిలిచి, అబ్బాయి నువ్వు నా యజమానుడికి ఎంత నూనె నువ్వు అప్పు ఉన్నావంటే, ఆ యొక్క లూకా సువార్త 16వ వచనంలో వాడు 100 మనుగుల నూనె అని చెప్పగా, 100 మనుగుల నూనె అప్పున్నానంటే ఆ కాగితం తెచ్చుకో, నేనే కదా సంతకం పెట్టి స్టాంప్ వేసేది మేనేజర్ని, దాన్ని 50 కింద మార్చేస్తా కానీ సగం అప్పు తీసేస్తాను అని రాసేస్తే ఇతనికి చాలా వందనాలు చెప్పేసి నీకు ఏ ఫేవర్ అన్నా చేస్తానంటాడట. నెక్స్ట్ వాడిని పిలిచాడట. నీవు ఎంత అప్పు ఉన్నావంటే నెక్స్ట్ వాడు అంటాడు 7వ వచనం, తరువాత వాడు నీవు ఎంత వచ్చి ఉన్నావని వాడిని మరి ఒకరిని అడుగుగా వాడు 100 తూములు గోధుమలు అని చెప్పాను. 100 తూములు గోధుమలు అని చెప్పినప్పుడు వాడి స్లిప్ తీసి 80 కింద మార్చేశాడు. చాలా తగ్గిపోయింది వాడికి. వీళ్ళందరి దగ్గర చాలా వారికి సహాయం చేసి, అంటే తప్పుడు మార్గంలో సహాయం చేసి యజమానుడికి నష్టపరిచి, యజమానుడు నన్ను ఎలాగే బయటికి గెంటేస్తున్నాడు కాబట్టి వీళ్ళ దగ్గరనే నేను ఫేవర్ పొందాలని చెప్పి చాలా యుక్తిగా ప్రవర్తించాడు. అది యజమానుడికి తెలిసిపోయి యజమానుడు ఆ గృహ నిర్వాహకుడిని మెచ్చుకుంటున్నాడు. ఇక్కడ అరే ఇంత దుర్మార్గపు పనిచేస్తున్న ఆ యొక్క మేనేజర్ని యజమానుడు మెచ్చుకోవడం ఏంటబ్బా అని మనకి డౌట్ రావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెనని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. అంటే మెచ్చుకోవడం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే చాలా బాగా చేసేవరా, నాకు బాగా నష్టపరిచేవరా అని అర్థం కాదు. నిన్ను ఎలాగే బయటికి నేను పంపేస్తున్నానని తెలిసి ఎంత అద్భుతంగా యోచించావు, ఎంత మాస్టర్ ప్లాన్ చేసావు. నా దగ్గర నీవు దయ పొందకపోయినా బయట వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారి దయ పొందుకోవడానికి ఎంత యుక్తిగా ప్రవర్తించావు, నీ యుక్తి గొప్పదరా అబ్బాయి అని చెప్పి మెచ్చుకుంటున్నాడు. ఈ యొక్క ఉపమానంలో ప్రభు మనకి చెప్తున్న మాట ఏంటంటే, వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. ఇక్కడ 2 సంబంధులు, ఒకరు లోక సంబంధులు, 2 వెలుగు సంబంధులు. లోక సంబంధులు అంటే చెడ్డవారు. ఈ లోకానుసారంగా లంచాలు తీసుకుంటూ, లంచాలు ఇస్తూ, రకరకాల మోసాలు చేస్తూ వాళ్ళ అభివృద్ధి అవుతే చాలు అనుకునేవారు. వెలుగు సంబంధులు అంటే దేవుని వాక్య వెలుగుతో వెలిగింపబడి సమస్తమైన అపవిత్రతను విడిచిపెట్టి యథార్థంగా నీతిగా బ్రతికేవారు. వీరిద్దరిలో ఎవరిని మెచ్చుకుంటున్నాడంటే లోక సంబంధులనే మెచ్చుకుంటున్నాడు ఇక్కడ దేవుడు. అరే వెలుగు సంబంధులు దేవుని పిల్లలారా, మీరు మంచివారిని, మీరు ఆ చెడ్డవారిని చూసి కొంచెం నేర్చుకోండి రా బాబు అంటున్నాడు. ఏంటండి, చెడ్డవారిని మంచివారిని చూసి నేర్చుకోమనట్లేదు. మంచివారులారా ఆ చెడ్డవారిని చూసి కొంచెం నేర్చుకోండి. చెడ్డవారిలో ఏముంటాయి నేర్చుకోవడానికి అని మనకు అనుమానం అనే డౌట్ రావచ్చు. ఆ చెడ్డవాడైన గృహ నిర్వాహకుడి యొక్క ఫోర్సైట్ అంటే భవిష్యత్తుని ముందుగానే యోచించి ఎంత చక్కగా ప్రిపేర్ అయ్యాడో చూసారా. మనకు ఆ సిద్ధపాటు ఉందా? నీతిమంతుడికి అవినీతిమంతుడికి తేడా ఏంటంటే, పరిగెట్టి పాలు తాగే కంటే నిలబడి చక్కగా నీళ్లు తాగడం బెటర్ అనుకుంటాడు నీతిమంతుడు. అవినీతిమంతుడేమో ఎన్ని డొంక తిరుగుడు మార్గాలకు వెళ్ళినా పాలు తాగడం కాదు, బిర్యానీ తింటానే అక్కడికి వెళ్ళి అంటాడు. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఆ యొక్క చెడ్డవాడు యుక్తిగా ఎంత చక్కగా, ఎంత కష్టపడి, ఎంత ప్రయాసపడి మొత్తానికి తాను కావాలనుకునే సాధిస్తున్నాడు. నీతిమంతుడు నువ్వు లేచి అన్ని రెడీ అయ్యి అన్ని సిద్ధపడేటప్పుడు అక్కడ పని చేసుకెళ్ళిపోతున్నాడు.
వాడిని చూసి కొంచెం నేర్చుకో. నువ్వు నీతిమంతుడివే, నువ్వు యథార్థవంతుడివే, కానీ కష్టపడడం చూడు, వాడిలో ఉన్న హార్డ్ వర్క్ చూడు, వాడిలో ఉన్న ముందు చూపు చూడు. నీలో ఆ ముందు చూపేది? ఒక నీతి ఉంటే సరిపోద్దా? ఒక యథార్థత ఉంటే సరిపోద్దా? కొంచెం వాళ్ళని చూసి నేర్చుకో అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని సంఘం, 16వ అధ్యాయం 4వ వచనంలో, నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకున్నట్లు నేను ఏమి చేయవలెను అంటే, జరగలేదు, జరగబోయేదాన్ని ఊహించి ఎంత బాగా యోచించాడు చూడండి. అంతేకాదు, ఊహించి యోచించడం కాదు, ప్రస్తుతం ఉన్న సమస్తమైన అనుకూలతను భవిష్యత్తులో మేలుకరంగా నేను ఎలా మార్చుకోగలను. ప్రస్తుతం ఇంకా నాకు రైట్ ఉంది, ఇంకా నాకు జాబ్ ఉంది, ఇంకా నేను ఏమైనా చేయగలను. వాడిని పిలిచి వాడి చీటీని మార్చి స్టాంప్ వేసి సంతకం పెట్టేసే ఇంకా ఈ యొక్క అవకాశం నాకు ఉన్నప్పుడే ఫ్యూచర్కి నా ఫ్యూచర్ నేను ఎలా సెక్యూర్ చేసుకోగలను అని చెప్పి అతడు భవిష్యత్తును చూచాడు. తన ప్రస్తుతం ఉన్న అవకాశాలని భవిష్యత్తులో ఉపయోగకరంగా ఎలా సద్వినియోగపరుచుకున్నాడో, ఎంత బాగా తనని నిలదొక్కుంటున్నాడో. ఈ యొక్క చెడ్డవాణిలో ఉన్న ఈ యుక్తి, చెడ్డవాణిలోని ముందు చూపు మంచి వాణిలో ఎందుకు ఉండట్లేదని ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు. చెడ్డవాడు ఎదిగిపోతున్నాడని ఎడుతాడు, కానీ మంచోడు వాడు ఎదిగిపోవడానికి ఎంత కష్టపడుతున్నాడని చూడు. లంచాలు తీసుకోకుండా యథార్థంగా ఉండేవాడు లంచాలు తీసుకుని బాగా ఎదిగిపోతున్న వాడిని చూసి చాలా బాధగా ఉంటుంది, బాధపడతాడు, తిట్టుకుంటాడు. కానీ ఆ లంచాలు తీసుకుని ఎదుగుతున్నాడు. ఆ లంచాల గురించి వాడు ఎంత కష్టపడి ప్రయాసపడుతున్నాడు, వాడు ఎంత ఆసక్తిగా జాబ్కి వెళ్తున్నాడు అది చూడు. లంచాలు చూసి వాడు బాగుపడ్డాడు, మంచోడు కాదు. దాని కొరగాడు ఎంత శ్రమ పడుతున్నాడు, ఎన్ని డొంక తిరుగుల మార్గాలు తిరుగుతున్నాడు, ఎన్ని కష్టాలన్నా పడుతున్నాడు. ఆ నీతిగా జీవిస్తున్న నీలో ఆ దప్పిక ఏది? నీతిగా జీవిస్తున్న నీలో ఆ తపనేది? అల్పకాల పాప భోగం కొరకు వాడంత కష్టపడుతుంటే, నువ్వు నిత్య రాజ్యంలో శాశ్వతమైన సుఖ సౌఖ్యాలు ఆశీర్వాదాలు పొందేవాడు నీవు ఇంకెంత ప్రయాసపడాలి. ఇది యేసు ప్రభు యొక్క కంపారిజన్. మనలో ఆ యొక్క ఒక చెడ్డవాణిలో ఉన్న కసి చూడండి, దాన్ని చూసి నేర్చుకోండి అంటున్నాడు. చెడ్డవాడట ఎలాగన్నా కష్టపడి ఎదిగాలంతే వాడి జీవితంలో, ఏదో మార్గంలో నేను ఎదగాల అనే కసి ఉంటుంది వాడిలో. కీర్తన గ్రంథంలో 37వ కీర్తన 35వ వచనం ఉంటుంది. భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండుట నేను చూచి ఉంటిని, అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండను. భక్తిహీనుడట అంతకంతటికి వర్ధిల్లిపోతాడట, వాడు కాముగా ఉండడట. ఎవడు కాలు పట్టుకుంటాడో, ఎవడు పేక పట్టుకుంటాడో, ఏ డొంక తిరుగులు ఏదైనా నాకు అనవసరం, నేను ఎదిగిపోవాలి అనే కసి ఉంటుంది వాడిలో. నీలో నీతిగా ఉండాలని మంచి ఒక్కటే ఉంది, కానీ నేను ఆ నీతిగాని ఇంకా ఎదగాలనే తపన, కసి, ఆ యొక్క కృషి ఏది అని ప్రభు అంటున్నాడు. ఈరోజు మనం దేవుడు సౌలుని పౌలుగా మార్చుకోవడానికి కారణం అదే. సౌలు దేవునికి ప్రీతికరమైన మార్గంలో నడవట్లేదు, కానీ ఆయనలో ఆసక్తి ఉంది. అతడు చెడ్డవాడేమి కాదు, కానీ తప్పు మార్గంలో నడుస్తున్న, అసత్యంలో నడుస్తున్న వ్యక్తి. ఆ వ్యక్తిలో ఆసక్తి చూచి దేవుడు అతన్ని సత్యంలో నడిపించి ఆ ఆసక్తితో దేవుని బలమైన సాధనగా వాడుకున్నాడు. కాబట్టి ఈరోజు ప్రభు మనతో చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు నీతిగా నడుస్తున్నావు మంచిదే, నీతికి తగ్గ ఆసక్తి, నీతికి తగ్గ ముందు చూపు, నీతికి తగ్గ కష్టించి పనిచేసే జీవితము, ఇవన్నీ కూడా ఉంటే నీ జీవితం ఇంకా బాగుపడుతుందని దేవుడు మనతో చెప్తున్న ఈ మాట ప్రకారంగా ఈవెన్ ఒక చెడ్డవాణ్ణి చూసి కూడా కొన్ని గొప్ప లక్షణాలు మనం నేర్చుకోవచ్చు అనే సత్యాన్ని యేసు ప్రభు చెప్తున్నాడు. అందుకనే ఈ తరము వారు ఎవరట? వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అటువంటి యుక్తిపరులుగా మనం ఉండాలి. కుయుక్తి ఉండకూడదు, కానీ యుక్తి ఉండాలి. కష్టించాలి, పని చేయాలి. దేవుడు ఆ విధంగా ఈవెన్ చెడ్డవారిని చూచి కూడా వారిలో కొన్ని మంచి లక్షణాలు తీసుకుని మనం కష్టించి ఉన్నత స్థితికి ఎదగడానికి పరిశుద్ధాత్ముడు మనకి ఆ మేలుకొలుపు దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ధ్యానించిన వాక్యం మాకు రక్షణ వాక్యముగా, నీతిగా జీవించుటతో పాటు ఆసక్తి కలిగి, కృషి చేసి, కష్టించి, ముందు చూపు కలిగి, ప్రయాసపడి ముందుకు సాగి ఫలించే జీవితం నీ కృపలో మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి.
ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి సర్వసత్యంలోనికి మనం నడిపించి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ వెరీ బ్లెస్డ్ డే.